మూడు ప్రాంతాల మధ్యలో ఉంది కాబట్టి మనకు త్రిలింగ దేశము అని అన్నాము. త్రిలింగ దేశం పేరు మీదకెళ్ళే తెలంగాణ యొక్క పేరు రాకుండా ఇంకెక్కడి నుంచి రావడం జరిగిందండి? శాతవాహనులు ఎవరు, కాకతీయులు ఎవరు, వాకటాకులు ఎవరు, ఇవన్నీ కుతుబ్ షాహీలు ఎవరు? మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు చేసినటువంటి కృషిని గుర్తుంచుకొని ఏం చేసినాం సార్? తెలంగాణ నేమ్ ఎక్కడి నుంచి ఆరిజిన్ అయింది? ఈ పాయింట్ ఫస్ట్ పాయింట్. సో మనకు ఏంటి సార్, తెలంగాణ యొక్క నేము ఎక్కడి నుంచి ఆరిజిన్ అయింది? త్రిలింగ అనే ఒక నేమ్ నుంచి. ఎక్కడండి? త్రిలింగ అనే ఒక నేమ్ నుంచి ఆరిజిన్ అయింది. సో త్రిలింగ మీన్స్ ఏంటి సార్ అంటే, ఇక్కడ మనకు త్రిలింగ మీన్స్ ఏంటండి? ఒకటి ద్రాక్షారామం, వన్ మోర్ ఈజ్ శ్రీశైలం, వన్ మోర్ ఈజ్ కాళేశ్వరం. ఏంటండి? కాళేశ్వరం. సో ఈ యొక్క మూడు నేములు, ఈ యొక్క త్రిలింగ, 3+ లింగ, మూడు శైవ క్షేత్రాల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఒకటి ద్రాక్షారామం, శ్రీశైలం, కాళేశ్వరం. మరి యొక్క మూడు ప్రాంతాల మధ్యలో ఉంది కాబట్టి మనకు త్రిలింగ దేశము అని అన్నాము. ఏమన్నాము? వి కాల్ యాజ్ ఏ త్రిలింగ దేశ అన్నాము. సో ఆ త్రిలింగ దేశ అనే పేరునే రాను రాను త్రిలింగ దేశమే తిలింగ తెలంగాణగా మారింది. ఇదొకటి. మరి అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి పేరుకు సంబంధించినటువంటి ఆవిర్భావానికి సంబంధించి మనకు తెల్లాపూర్ ఇన్స్క్రిప్షన్ ఏంటండి? తెల్లాపూర్ శాసనం అంటుంటాం మనం. తెల్లాపూర్ శాసనం సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి తెల్లాపూర్ శాసనంలో కూడా మనకు తెలంగాణ అనే ఒక పదానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సో మరి అదేవిధంగా మరి ఇది ఒక్కటే త్రిలింగ దేశం పేరు మీదకెళ్ళే తెలంగాణ యొక్క పేరు రాకుండా ఇంకెక్కడి నుంచి రావడం జరిగిందండి? తేలివాహ నది పరివాహ ప్రాంతం. ఏ రివర్ అండి? తేలివాహ రివర్. సార్ మీరు అన్ని నదుల పేరు విన్నారు, గోదావరి విన్నారు, కృష్ణ విన్నారు, మంజీరా విన్నారు, మానేరు విన్నారు, కానీ తేలివాహ అంటే మనకు ప్రాచీన కాలంలో తేలివాహ నదిని ఇప్పుడు మనం ప్రస్తుతం ఏమని పిలుస్తున్నాం సార్? గోదావరి రివర్ అని పిలుస్తున్నటువంటి పరిస్థితి. సో గోదావరి నది అంటే తేలివాహ నది పరివాహక ప్రాంతం కాబట్టి తెలంగాణ అనే ఒక పేరు వచ్చిందని కొంతమంది చరిత్రకారుల యొక్క అభిప్రాయం. సో ఇది కొంతమేర హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. సో మరి తెలంగాణను హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో భాగంగా తెలంగాణను పరిపాలించినటువంటి రాజులు ఎవరు, మరి తెలంగాణ ప్రాంతాన్ని ఎవరి పరిపాలన ఉంది, శాతవాహనులు ఎవరు, కాకతీయులు ఎవరు, వాకటాకులు ఎవరు, ఇవన్నీ కుతుబ్ షాహీలు ఎవరు, ఇవన్నీ కూడా క్లియర్గా మీకు ఏ సబ్జెక్ట్లో వస్తాయండి? తెలంగాణ హిస్టరీ అని ఒక సబ్జెక్ట్లో రావడం జరుగుతుంది. తెలంగాణ చరిత్రలో చర్చించుకుంటాం. సో మరి ఈ యొక్క 1948 నుంచి ఎప్పటి నుంచి అండి? ఇది 1948 నుంచి 2014 వరకు తెలంగాణ మూమెంట్ టోటల్గా. సో మనకు ఐడియా ఆఫ్ తెలంగాణ ఎప్పటి వరకు? 1948 నుంచి 1970 వరకు. సో మరి 1948 నుంచి చర్చించుకోవడమే కాకుండా మనకు సిలబస్లో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అని కూడా మెన్షన్ చేసిండు కాబట్టి సో తెలంగాణ నేమ్ ఆరిజిన్ ఎక్కడి నుంచి అయింది, అదేవిధంగా లాస్ట్ 1948కు ముందు జరిగినటువంటి రాజ్యవంశం యొక్క పరిపాలనకు సంబంధించి జస్ట్ ఒక రఫ్యూ, ప్రధానంగా 7th నిజాం గురించి అడిగిండు. సో మరి మనకు ఆ 7th నిజాం ఎవరు, మరి అదేవిధంగా అంతకుముందు ఉన్నటువంటి స్పెసిఫిక్గా మనకు ఎగ్జామ్ మనకు సిలబస్ షీట్లో ఏం అడిగిండు సార్ అంటే సాలార్ జంగ్ రీఫార్మ్స్ అంటే ఏంటి అని అడిగిండు. సాలార్ జంగ్ సంస్కరణలు అంటాం మనం తెలుగులో. ఏంటండి? సాలార్ జంగ్ సంస్కరణలు. మరి సాలార్ జంగ్ సంస్కరణలు మరి మొత్తంగా మనకు ప్రధానంగా 1853లో సాలార్ జంగ్ పదవీ బాధ్యతలు స్వీకరించుకున్నప్పటి నుంచి సాలార్ జంగ్ తీసుకొచ్చినటువంటి జిల్లా బందీ విధానం ఏంటి, అదేవిధంగా అతను తీసుకొచ్చిన ఎకనామిక్ రీఫార్మ్స్ ఏంటి, అతను తీసుకొచ్చిన అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్స్ ఏంటి, అతను తీసుకొచ్చిన పోలీస్ రీఫార్మ్స్ ఏంటి, అతను తీసుకొచ్చినటువంటి జ్యుడిషియల్ రీఫార్మ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకు క్లియర్గా ఏంటిదండి? సాలార్ జంగ్ రీఫార్మ్స్లో మనం క్లియర్గా చర్చించుకోవడం జరిగింది. మరి ఈ యొక్క రీఫార్మ్స్ అన్ని తీసుకొచ్చింది సాలార్ జంగ్ 1, సాలార్ జంగ్ 2, సాలార్ జంగ్ 3 అంటే సాలార్ జంగ్ 1 అండి. సాలార్ జంగ్ 1. మరి సాలార్ జంగ్ అంటే సాలార్ అంటే ఏంటండి? ఒక గొప్ప వారియర్ లేదా ఒక గొప్ప యోధుడు అంటూ ఉంటాం మనకు. మరి అదేవిధంగా సాలార్ జంగ్ 1 తర్వాత ఎవరు వచ్చారు సార్? సాలార్ జంగ్ 2 వచ్చిండు. మరి సాలార్ జంగ్ 2 టైంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటంటే మనకు ప్రీవియస్ ఎగ్జామ్లో కూడా అడిగినటువంటి పరిస్థితి. ఇన్ ద ఇయర్ ఆఫ్ 1884లో నిజాం అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటంటే అప్పటి వరకు పర్షియన్ లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్ అండి? పర్షియన్ లాంగ్వేజ్. మరి పర్షియన్ ప్లేస్లో దేన్ని ఇంట్రడ్యూస్ చేసింది సార్?
ప్రెజర్ ఆఫ్ నాన్ ముల్కీస్ యొక్క ప్రెజర్ వల్ల సెకండ్ సాలర్ జంగు స్టేట్ లాంగ్వేజ్గా దేన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది? ఉర్దూను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సాలర్ జంగ్ టు ఇంట్రడ్యూస్ స్టేట్ అఫీషియల్ లాంగ్వేజ్ ఉర్దూను ఇంట్రడ్యూస్ చేసినటువంటి పరిస్థితి. ఇన్ ద ప్లేస్ ఆఫ్ పర్షియన్ ప్లేస్లో ఉర్దూను ఇంట్రడ్యూస్ చేసిండు. సో అదేవిధంగా సాలర్ జంగ్ 3 ఏంటి అవన్నీ కూడా క్లియర్గా మనకు డీటెయిల్గా తెలుసుకోవాలి. మరి అదేవిధంగా ముల్కీ నాన్ ముల్కీ ఇష్యూస్. అసలు వాట్ ఈజ్ ముల్కీ? ఫస్ట్ మనకు ముల్కీ అంటే ఏంటి తెలియాలి. ఏంటండి ముల్కీ అంటే? లోకల్. మరి వాట్ ఈజ్ నాన్ ముల్కీ? ఏంటండి నాన్ ముల్కీ అంటే ఏంటి అంటే నాన్ లోకల్. ఎవరండి? నాన్ లోకల్. ముల్కీ అంటే లోకల్ అంటే స్థానికుడు అని పిలవచ్చు. ఏమనొచ్చండి మనం? స్థానికుడు అని కూడా పిలవచ్చు. మరి ఇతన్ని స్థానికేతరుడు అని పిలవాలి. ఏంటండి స్థానికేతరుడు. నాన్ లోకల్ అన్న, నాన్ ముల్కీ అన్న, స్థానికేతరుడు అన్న, వి కాల్ యాజ్ అండ్ గైర్ ముల్కీ అని కూడా పిలవచ్చు. ఏమని పిలవచ్చు అండి? గైర్ ముల్కీ అని కూడా మనం పిలవచ్చు. గైర్ ముల్కీ అన్న కూడా ఇతనే. సో మరి ఈ విధంగా అపాకీలు విదేశాల నుంచి వచ్చి స్థిరపడినటువంటి వాళ్ళందరినీ కూడా మనకేంటి సార్? అపాకీలు అంటుంటాం. ప్రధానంగా వీళ్ళందరూ దేనికి సంబంధించిన సార్? ముస్లింలో షియా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. ఎవరండి? ఇండియాలోనే షియా పాపులేషన్ ఎక్కువగా ఉన్నటువంటి రెండు సిటీలు ప్రధానంగా, ఒకటి లక్నో, మరొకటి హైదరాబాద్. అందరు ఎక్కడి నుంచి వచ్చారు? పశ్చిమాసియా దేశాల నుంచి వలస వచ్చిన వాళ్ళు. సో ఇక్కడ వచ్చి ఇక్కడ ఉద్యోగాలన్నీ కొల్లగొట్టారు. ప్రధానంగా ఈ యొక్క ముల్కీ నాన్ ముల్కీ ఇష్యూ ఎవరి కాలంలో స్టార్ట్ అయింది సార్ అంటే బహుమనీస్ టైం పీరియడ్లో. ఎవరి టైం పీరియడ్ అండి? బహుమనీస్ టైం పీరియడ్లో మనకు ప్రధానంగా స్టార్ట్ అయినప్పటికీ కూడా ముల్కీ నాన్ ముల్కీ సమస్య బహుమనీల పరిపాలన కాలంలో ముల్కీ ఉద్యమానికి ఏంటి సార్? అసలు ముల్కీలకు ఆజ్యం పోసింది బహుమనీలు. మరి బహుమనీల కాలంలో స్టార్ట్ అయినటువంటి ముల్కీ ఉద్యమం తర్వాత పరిపాలించినటువంటి రాజవంశులు విదేశీయులైనప్పటికీ కూడా వాళ్ళ కాలంలో లోకల్ వాళ్ళకు జాబ్స్ ఇవ్వడంతో అంత పెద్దగా రాలేదు. కానీ ఎప్పుడైతే నిజామ్స్ టైం పీరియడ్, నిజాంల కాలంలో నిజాం అన్న, అసఫ్ జాహీ అన్న, ఆసఫ్ జాహీ అన్న ఒకటే అండి, ఒకటే రాజవంశ పరిపాలన. ఏ ఇయర్లో స్టార్ట్ అయిందండి వీరి యొక్క రూలింగ్? 1724 నుంచి 1948 వరకు జరిగింది. ఎప్పటి నుంచి? 1724 నుంచి 1948 వరకు నిజాం ఉల్ ముల్క్ స్థాపించిండు నిజాం రాజ్యం. దీన్ని అసఫ్ జాహీ రాజ్యం అని కూడా మనం అంటుంటాం. మరి ఈ యొక్క రాజ్యాన్ని స్థాపించిన తర్వాత వీరి కాలంలో ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైన సమయంలో సాలర్ జంగ్ సమయంలో ఏంటి సార్? సాలర్ జంగ్ రీఫార్మ్స్ పేరుతోటి అనేక మంది నాన్ ముల్కీలను ఇక్కడ మైగ్రేట్ చేస్తున్నాడు. మరి వాళ్ళందరికీ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇచ్చిండు. మరి లక్నోలో సారుల దోస్తు అలీగర్ యూనివర్సిటీ నుంచి, ఏ యూనివర్సిటీ నుంచి అత్యధికంగా వలసలు రావడం జరిగింది? అలీగర్ యూనివర్సిటీ. ఎక్కడి నుంచి అండి? అలీగర్ యూనివర్సిటీ నుంచి అత్యధికంగా వలసలు వచ్చినటువంటి పరిస్థితి. అవునా కదా? డీటెయిల్గా మనం చెప్పుకున్నటువంటి పరిస్థితి. ఎవరైతే అలీగర్ యూనివర్సిటీలో డిగ్రీ పట్టా పొందితే వాళ్ళకి ఎక్కడ కొలువు సార్ అంటే నిజాం రాజ్యంలో కొలువు. అవునా కదా? నిజాం రాజ్యంలో వాళ్ళకు ప్లేస్మెంట్ ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో అనేక మంది కూడా మనకి ఇక్కడ యొక్క ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డటువంటి పరిస్థితి. మరి అదే విధంగా చూసుకుంటే నెక్స్ట్ వచ్చినటువంటి పాయింట్ ముల్కీ నాన్ ముల్కీ ఇష్యూస్ మనం క్లియర్గా డీటెయిల్ వీడియోస్లో మనం క్లియర్గా ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నటువంటి పరిస్థితి. సో మరి అదే విధంగా మనకు ఐడియా ఆఫ్ తెలంగాణ పార్ట్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేసిరు. ఎవరి గురించి అండి? 7th నిజాం గురించి మెన్షన్ చేసిర్రు. ఎవరి గురించి మెన్షన్ చేయడం జరిగింది? 7th నిజాం గురించి. మరి 7th నిజాం ఎవరండి? సార్ పేరు ఏం పేరు? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఏం పేరండి? సార్ పేరు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఏ ఇయర్లో ఛార్జ్ తీసుకున్నాడు సార్? 1911లో ఛార్జ్ తీసుకున్నాడు. ఎప్పటి వరకు రూలింగ్ చేసిండు? 1948 వరకు రూలింగ్ చేసిండు. సో మరి ఇతని యొక్క పరిపాలన కాలంలో హైదరాబాద్ ప్రాంతాన్ని చాలా వరకు డెవలప్ చేసిండు. మరి అదేవిధంగా మనకు జోగిని వ్యవస్థను, దేవదాసి వ్యవస్థను, దాన్ని అబాలిష్ యాక్ట్ కూడా తీసుకొచ్చినటువంటి వ్యక్తి. మరి అదేవిధంగా అనేకమైనటువంటి డ్యాములు కట్టిండు, అదేవిధంగా అనేకమైన ప్రాజెక్టులు కట్టిండు. ప్రధానంగా ఇతని పరిపాలన 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఏం చేసింది సార్? మనకు రైతులకు ఒక 50 లక్షల రూపాయల పంట రుణాలను మాఫీ చేసిండు, 50 lakhs రూపీస్. అదేవిధంగా పికెట్ బస్టాండ్కు ఏం పేరు పెట్టిండు? జేబిఎస్ అని పేరు పెట్టినటువంటి పరిస్థితి. ఏ పేరు పెట్టిండండి? జూబ్లీ బస్ స్టేషన్ అని పేరు పెట్టిండు. అదేవిధంగా ఇంకేం చేసిండు? తన పరిపాలన 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక జూబ్లీ హాల్ను నిర్మించిండు. దేనండి? జూబ్లీ హాల్ను నిర్మించిండు. ఏడుంది జూబ్లీ హాలు?
ఇప్పుడు మనకు తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ మీటింగ్ జరుగుతుంది అసెంబ్లీ ప్రిన్సెస్లో, ఆ జూబ్లీ హాల్లోనే జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క జూబ్లీ హాల్ నిర్మించిండు. అదేవిధంగా కరీంనగర్లో ఒక కమాన్ నిర్మించిండు. అనేకమైనటువంటి ప్రాజెక్టులు. ప్రధానంగా ఇతని కాలంలో నిర్మించినటువంటి ప్రాజెక్ట్ ఏంటిది? నిజాం సాగర్ ప్రాజెక్టు. నిజాం సాగర్ ప్రాజెక్టు. అదేవిధంగా ఇతనికన్నా ముందు 1908 సంవత్సరంలో మీర్ మహబూబ్ అలీ ఖాన్ సమయంలో హైదరాబాద్కు వరదలు వచ్చినాయని అనేకమైనటువంటి ప్రాజెక్టులు ఎవరి హయాంలో రూపొందించడం జరిగింది? మోక్షగుండం విశ్వేశ్వరయ్య, నవాబ్ అలీ, నవాజ్ జంగ్ ఆధ్వర్యంలో. సార్ ఎవరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య? హైదరాబాద్ ప్రాంతంలో, హైదరాబాద్ రాజ్యంలో ఉన్నన్ని కాలాన్ని మనం ఏమనుసాం? హైదరాబాద్ రాజ్యంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఉన్నటువంటి కాలాన్ని మనం ఏమన్నాం సార్? ఎరా ఆఫ్ రిజర్వాయర్స్ అన్నాం. ఏమన్నాం సార్? ఎరా ఆఫ్ రిజర్వాయర్స్ అన్నటువంటి పరిస్థితి. అంటే రిజర్వాయర్ల యుగం అన్నాం. రిజర్వాయర్ల యుగం అన్నటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు చేసినటువంటి కృషిని గుర్తుంచుకొని ఏం చేసినాం సార్? ఒక ఫ్లైఓవర్కు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఫ్లైఓవర్ అని పెట్టుకున్నాం. ఏడుంది సార్ ఆ ఫ్లైఓవర్? మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఫ్లైఓవర్ ఎక్కడుంది? ఖైరతాబాద్ నుంచి ఎక్కడ మనకు ప్రసాద్ ఎంఎక్స్ దగ్గరికి వెళ్ళే ఫ్లైఓవర్ ఉందా? ఎస్, ఆ ఫ్లైఓవర్కు మనకు ఎవరి పేరు పెట్టుకున్నాం సార్? మోక్షగుండం విశ్వేశ్వరయ్య యొక్క పేరును మనకు 1990వ సంవత్సరంలో మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ యొక్క ఫ్లైఓవర్కు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఫ్లైఓవర్ అని పెట్టినటువంటి పేరు. మరి అతను మోక్షగుండం విశ్వేశ్వరయ్య నిజాం రాజ్యంలోనిది రిజర్వాయర్ల యుగం అన్నాం. మరి అదేవిధంగా నవాబ్ అలీ, నవాజ్ జంగ్ నాటి కాలంలో 7th నిజాం కాలంలో అనేకమైనటువంటి ప్రాజెక్టులకు నిర్మాణానికి ప్రపోజల్ చేసిండు, ప్లానింగ్ చేసిండు. అందుకోసమే అతని యొక్క జన్మదినాన్ని మనం ఏం డేగా జరుపుకుంటున్నాం? తెలంగాణ ఇంజనీర్స్ డేగా జరుపుకుంటున్నాం. దేనిగా జరుపుకుంటున్నాం అండి? తెలంగాణ ఇంజనీర్స్ డేగా కూడా మనం జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. సో మరి అదేవిధంగా ఇట్లా 7వ నిజాం పరిపాలన సాగుతున్న సమయంలోనే అప్పుడే ఆవిర్భవించినటువంటి సైన్యం ఏంటి సార్? ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ ఏది ఏర్పడింది? రజాకార్ సైన్యం ఏర్పడింది. ఏది ఏర్పడిందే లేదా సార్? వాట్ ఈజ్ మీన్ బై రజాకార్? ఒక వాలంటరీ గ్రూప్ అండి. రజాకార్ అంటే ఏంటిది? ఒక స్వచ్ఛంద సేవలు సంఘం, ఒక వాలంటరీ ఆర్గనైజేషన్. సో మరి రజాకార్ సైన్యం లాస్ట్లో రజాకార్ సైన్యాన్ని స్ట్రెంథింగ్ చేసింది, స్ట్రాంగ్ చేసినటువంటి వ్యక్తి ఎవరండి? కాసిం రజ్వీ. ఎవరండి? కాసిం రజ్వీ. మరి యొక్క కాసిం రజ్వీ రజాకార్ సైన్యాన్ని బలపరిచినటువంటి వ్యక్తి. మరి అదేవిధంగా మరి నిజాం రాజ్యము మరి ఇండియాకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? 1947 ఆగస్టు 15 రోజున వచ్చిందా? వచ్చింది. మరి అదేవిధంగా మరి తెలంగాణ ప్రాంతానికి వచ్చిందా? రాలేదు. మరి రానటువంటి పక్షంలో మరి నిజాం రాజ్యం అనేది భారతదేశంలో విలీనమైందా? ఈ విధంగా భారతదేశం ఉంటే ఇక్కడ ఉన్నది హైదరాబాద్ రాష్ట్రం. మరి హైదరాబాద్ రాష్ట్రమా, హైదరాబాద్ రాజ్యం? మరి చుట్టూ భారతదేశం ఉంది. మరి అందుకోసమని మరి నిజాము అప్పుడు ఇచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన సార్ మౌంట్ బాటన్ ప్లాన్ ప్రకారం ఏంటిది? ఏదైనా సరే భారతదేశంలో ఉన్నటువంటి స్వతంత్ర రాజ్యం అయితే ఇండియాలో విలీనం అవ్వండి, లేదంటే పాకిస్తాన్లో విలీనం అవ్వండి, లేదంటే అదేవిధంగా ఒక స్వతంత్ర రాజ్యంగా ఉండొచ్చు అని చెప్పారు. మరి నిజాం ఏం చెప్పిండు? నేను స్వతంత్ర రాజ్యంగా ఉంటా అని చెప్పిండు. మరి స్వతంత్ర రాజ్యంగా ఉంటానందుకు ఇండియాతో ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఏ అగ్రిమెంట్ చేసుకున్నాడు? ఏ అగ్రిమెంట్ అండి? స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్. అంటే ఏంటి సార్? యథాతథ ఒడంబిక. ఏంటండి? యథాతథ ఒడంబికను మనం చేసుకున్నటువంటి పరిస్థితి. యథాతథ ఒడంబికను మనకు చేసుకున్నటువంటి పరిస్థితి స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అంటుంటాం. మరి ఒక యథాతథ ఒడంబికను జరుపుకున్నాడు. మరి ఇది వైలేట్ చేస్తున్నాడు, యథాతథ ఒడంబికను వైలేట్ చేస్తున్న ఉద్దేశంతో ఎవరు సార్? సిడ్నీ కార్డన్ తోటి బాంబులు తెప్పించుకున్న ఉద్దేశంతో నాటి హైదరాబాద్లో భారత ప్రభుత్వ ఏజెంట్ ఎవరు? మున్షీకి సమాచారం ఇచ్చింది ఎవరు? వందే మాతరం సోదరులు. ఎవరండి? వందే మాతరం బ్రదర్స్. వందే మాతరం రామచంద్రరావు, వందే మాతరం వీరభద్రరావు లాంటి వాళ్ళు నిజాం ఎవరికి సమాచారం ఇచ్చారు? మున్షీకి సమాచారం ఇచ్చారు. అప్పుడు భారత ప్రభుత్వం ఏం చేసింది సార్? మరి ఆపరేషన్ పోలోను కండక్ట్ చేసింది. ఆపరేషన్ పోలోను కండక్ట్ చేసినటువంటి పరిస్థితి. మరి ఆపరేషన్ పోలో ఈ పేరు ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరు అంటే రాజగోపాలాచారి. మరి ఆపరేషన్ పోలో లేదంటే గోడార్ట్ ప్లాను లేదంటే పోలీస్ చర్య లేదంటే సైనిక చర్య ఏ పేరుతో పిలిచినా ఇదే పిలుస్తూ ఉంటాం. సో మరి ఆపరేషన్ పోలో అనేది మనకు ఎప్పుడు ప్రారంభమైంది సార్? ఆపరేషన్ పోలో అనేది మనకు ఎప్పుడు స్టార్ట్ అయింది? 1948 సెప్టెంబర్ 13th రోజున స్టార్ట్ అయింది. ఎప్పుడండి? 1948 సెప్టెంబర్ 13వ తేదీన ఆపరేషన్ పోలో స్టార్ట్ అయింది. ఎందుకోసం ఆపరేషన్ పోలో అనేది స్టార్ట్ అయింది? హైదరాబాద్ రాజ్యాన్ని
భారతదేశంలో విలీనం చేసుకోవాలనే ఉద్దేశంతో మనకు ఆపరేషన్ పోలో ప్రారంభమైంది. మరి ఆపరేషన్ పోలో ప్రారంభమైనటువంటి సందర్భంలో ఇంకా క్వశ్చన్ డెప్త్కి వెళ్తారు. నాటి హోంమంత్రి ఎవరు, కేంద్ర హోంమంత్రి ఎవరు అంటారు. ఎవరండి? వల్లభాయ్ పటేల్. అప్పుడు భారత గవర్నర్ జనరల్ ఎవరండి? రాజగోపాలాచారి. నాటి కేంద్ర డిఫెన్స్ మినిస్టర్ ఎవరు అని అడుగుతాడు. ఇట్లా మనకు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అక్కడిదక్కడనే మనకు పడుతున్నటువంటి పరిస్థితి. సో జాగ్రత్తగా కూడా మీరు ఆ యొక్క పోర్ట్ఫోలియోస్ ఆ యొక్క టైంలో ఉన్నటువంటి, మరి దీన్ని ఎవరు ప్లాన్ అంటారంటే గోడార్ట్ ప్లాన్, ఎరిక్ గోడార్ట్ ప్లాను. మరి అదేవిధంగా ఇట్లా డీటెయిల్గా మనకు ఒక్కొక్క పాయింట్ కూడా అడుగుతుంటాడు. షోలాపూర్ సైన్యాలకు నేతృత్వం వహించింది ఎవరంటాడు? ఎవరండి? జేఎన్ చౌదరి. మరి అదేవిధంగా బెజవాడ సైన్యాలకు రుద్ర ఆధ్వర్యంలో. ఇట్లా ఈ విధంగా మనకు వచ్చినటువంటి పరిస్థితి. ఈ విధంగా మనకు క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఆ రోజున 1948 సెప్టెంబర్ 13వ తేదీనటువంటి ప్రారంభమైనటువంటి ఆపరేషన్ పోలో ఎప్పుడు ముగిసింది? సెప్టెంబర్ 17వ తేదీన ముగిసింది. సో సెప్టెంబర్ 17వ తేదీన హైదరాబాద్ రాజ్యం అనేది ఎక్కడ విలీనం కాబడింది? భారతదేశంలో విలీనం కాబడింది. సో జాగ్రత్తగా చూసుకోండి. ఏ రోజు నాడు ఇండియాలో విలీనం అవ్వడం జరిగింది హైదరాబాద్ రాజ్యం అంటే 1948 సెప్టెంబర్ 17th రోజున హైదరాబాద్ రాజ్యం అనేది భారతదేశంలో విలీనమైనటువంటి పరిస్థితి. సో మరి అదేవిధంగా దెన్ ఆఫ్టర్ హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనమైనాక మొట్టమొదటి ఎవరు సార్? సైనిక ముఖ్యమంత్రి. సైనిక ముఖ్యమంత్రి అంటే ఆర్మీ గవర్నర్ అని కూడా అనొచ్చు. ఎవరండి? జేఎన్ చౌదరి. ఎవరండి? జేఎన్ చౌదరి. మిలిటరీ గవర్నర్ లేదా మిలిటరీ సీఎం అని కూడా అంటుంటాం మనం. జేఎన్ చౌదరి గారు నియమించబడ్డారు. మరి జేఎన్ చౌదరి గారి హయాంలో అనేకమైనటువంటి ఏం సార్ అమాయక ముస్లింలను ఏమని సార్ రజాకార్లను ఒక నెపంతో అమాయకపు ముస్లింలను చంపుతున్నటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా కమ్యూనిస్టులన్న నెపంతో గిరిజనులను అదేవిధంగా అనేక మంది హిందూ యువకులను చంపుతున్నటువంటి పరిస్థితి. దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఎవరు అధ్యక్షతన కమిటీ చేసింది సార్? మరి జేఎన్ చౌదరి కాలంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఊచకోతకు అధ్యయనం చేయడం కోసం పండిత్ సుందర్లాల్ కమిటీని అపాయింట్ చేసింది. ఏ కమిటీని అపాయింట్ చేసిందండి? పండిత్ సుందర్లాల్ కమిటీ. ఏంటిదండి? పండిత్ సుందర్లాల్ కమిటీని అపాయింట్ చేసినటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా పండిత్ సుందర్లాల్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మిలిటరీ ముఖ్యమంత్రిని తొలగించి ఏ ముఖ్యమంత్రిని తీసుకొని వచ్చిరండి? మిలిటరీ ముఖ్యమంత్రిని తొలగించి ఏ ముఖ్యమంత్రిని తీసుకురావడింది? ఒక పౌర ముఖ్యమంత్రి, ఒక సివిల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేరళకు చెందినటువంటి ఎంకే వెల్లోడిని తీసుకొని వచ్చారు. ఎవరినండి? ఎంకే వెల్లోడిని తీసుకొని వచ్చారు. మరి ఎంకే వెల్లోడిని తీసుకొని వచ్చారు. అతని కాలంలో అనేకమైన ఇంప్లిమెంటేషన్స్ ప్రధానంగా ఏం చేసింది సార్? అనేక మందిని ఆంధ్ర ప్రాంతం నుంచి మైగ్రేట్ చేయడానికి ప్రధానమైన కారణం ఎందుకోసం సార్? తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ప్రావీణ్యం అని చెప్పి. ఏంటండి? తెలుగు మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ప్రావీణ్యం అని చెప్పి మనకు అనేక మందిని ఇక్కడ వలసలకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. మరి తెలుగు ప్రధానంగా మద్రాసు ప్రాంతం నుంచి, మరి మద్రాసు ప్రాంతం అంటున్నాం, జాగ్రత్తగా చూసుకోండి. మద్రాసు రాష్ట్రం అంటే ఏంటి సార్? 3 పార్ట్స్. ఒకటి తమిళనాడు, ఇంకొకటి ఆంధ్ర, ఇంకొకటి రాయలసీమ. మరి యొక్క మద్రాసు నుంచి ఆంధ్ర రాయలసీమ 1953లో వేరే అయిపోయినాయి. 1953లో ఏ రాష్ట్రంగా ఏర్పడినాయండి? ఆంధ్ర స్టేట్గా ఏర్పడినటువంటి పరిస్థితి. దేని ఏర్పడిందండి? ఆంధ్ర స్టేట్గా ఏర్పడినటువంటి పరిస్థితి. మరి ఆంధ్ర స్టేట్గా ఏర్పడిన తర్వాత ప్రధానంగా అక్కడ నుంచి అనేక మంది వలసలు వచ్చినటువంటి పరిస్థితి. మరి అలాంటి సమయంలో మనకు 1952లో హైదరాబాద్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి. 1952లో మరి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కంటెస్ట్ చేసింది. అదేం సార్? పీడిఎఫ్ పార్టీ. సార్ పీడిఎఫ్ పార్టీ ఏంటి సార్? కమ్యూనిస్టు పార్టీ పైన నిషేధం ఉండడంతో, ఎవరిపైనండి? కమ్యూనిస్టు పార్టీ పైన నిషేధం ఉండడంతో వాళ్ళందరూ పీడిఎఫ్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి పరిస్థితి. మరి పీడిఎఫ్ పార్టీ తరఫున పోటీ చేసినా కూడా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో రావడం? కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం జరిగింది. సో మరి కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఎవరండి? బూర్గుల రామకృష్ణారావు గారు. ఎవరండి? బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. మరి బూర్గుల రామకృష్ణారావు గారి హయాంలో అనేకమైనటువంటి పనులు జరిగినాయి. మరి అదేవిధంగా మాతృభాషలో విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిండు. ఎందుకండి? బూర్గుల రామకృష్ణరావు ఇంట్రడ్యూస్ మదర్ లాంగ్వేజ్లో ఎడ్యుకేషన్ విద్యా విధానాన్ని కూడా మనకు ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా ఇంకా అనేకమైనటువంటి కారణాలు. మరి అదేవిధంగా ఇతని కాలంలోనే ఒక పెద్ద ఉద్యమం కూడా జరిగింది తెలంగాణ ప్రాంతంలో. ఏంటి సార్ అంటే
ఇతని కాలంలోనే ఒక పెద్ద ఉద్యమం కూడా జరిగింది. ఏంటి సార్ అంటే 1952 ముల్కీ అజిటేషన్. 1952 సంవత్సరంలో ముల్కీ అజిటేషన్ మరి ఎక్కడ ప్రారంభమైంది సార్ అంటే మనకు వరంగల్ జిల్లాలో, ఓల్డ్ వరంగల్ జిల్లాలో ప్రారంభమైంది. ప్రధానంగా హన్మకొండలో ఉన్నటువంటి ఏ స్కూలుకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులను బదిలీ చేయడము వివాదాస్పదమైంది అంటాడు. ఏ కాలేజీకి సంబంధించినటువంటి, ఏ స్కూలుకు సంబంధించినటువంటి అప్పుడు పాఠశాలన్నా కాలేజెస్ అన్నా ఒక 2 స్కూల్స్ అయినా కాలేజ్ అప్పుడు అదే పేరుతో పిలిచేవాళ్ళు ప్రధానంగా. సో సెంట్రల్ మిడిల్ స్కూల్కి సంబంధించినటువంటి ఉపాధ్యాయుల బదిలీలే మనకు ప్రధానంగా 1952 ముల్కీ అజిటేషన్ రావడానికి ప్రధానమైనటువంటి కారణం. మరి అందులో భాగంగా 1952 ముల్కీ అజిటేషన్లో భాగంగా అప్పుడున్నటువంటి ప్రముఖమైనటువంటి స్లోగన్స్ ఏంటి సార్? వరంగల్లో ప్రారంభమై హన్మకొండలోని సెంట్రల్ మిడిల్ స్కూల్. మరి దీనికి అన్నిటికప్పుడు ప్రధానమైనటువంటి కారణమైనటువంటి ఆఫీసర్ ఎవరు సార్ అంటే పార్థసారథి. ఎవరండి? పార్థసారథి అనే ఒక అధికారి, వరంగల్ డివిజనల్ ఇన్స్పెక్టర్స్ ఆఫ్ స్కూల్. ఏంటండి? వరంగల్ డివిజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ అయినటువంటి పార్థసారథి అనే ఒక అధికారి ఉపాధ్యాయుల బదిలీ అనేది చాలా వివాదాస్పదమైనటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా అప్పుడు విద్యార్థుల ఆధ్వర్యంలో ఒక యాక్షన్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. విద్యార్థుల యాక్షన్ కమిటీ అని, విద్యార్థుల యాక్షన్ కమిటీ అనేది మనకు ఏర్పాటైనటువంటి పరిస్థితి. విద్యార్థుల యాక్షన్ కమిటీ ఏర్పడింది. వారి ఆధ్వర్యంలో అనేకమైనటువంటి పోరాటాలు జరిగినాయి. మరి అదే విధంగా చూసుకున్నట్టయితే మరి విద్యార్థుల యాక్షన్ కమిటీ ఏర్పడింది. అప్పుడు ప్రధానంగా 1952 ముల్కీ అజిటేషన్ యొక్క స్లోగన్స్ ఏంటి అని అడుగుతాడు రేపు ఎగ్జామ్లో. 1952 ముల్కీ అజిటేషన్ యొక్క స్లోగన్స్ ఏంటి సార్ అంటే ఏంటి సార్? నినాదాలు నాన్ ముల్కీ, ఏంటండి? నాన్ ముల్కీ గో బ్యాక్ అనే ఒక నినాదాలు. ఏంటిదండి? నాన్ ముల్కీ గో బ్యాక్, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, గోంగూర పచ్చడి గో బ్యాక్ అనే ఒక నినాదాలతోటి మనకు అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా మనకు జరిగినటువంటి పరిస్థితి. మరి అదే విధంగా చూసుకున్నట్టయితే మరి 1952 ముల్కీ అజిటేషన్ అనేది వరంగల్లో ప్రారంభమై ఎక్కడికి విస్తరించింది? అనేకమైనటువంటి తెలంగాణ ప్రాంతంలో అనేకమైనటువంటి ప్రాంతాలకు విస్తరించింది. అదేవిధంగా హైదరాబాద్కు విస్తరించినటువంటి నాన్ ముల్కీ ఉద్యమం, ముల్కీ మూమెంట్ అనేది హైదరాబాద్కు విస్తరించినటువంటి ముల్కీ మూమెంట్ అనేది ప్రధానంగా ఎక్కడ సార్? సిటీ కాలేజ్ సంఘటన. ఏంటండి? సిటీ కాలేజ్ సంఘటన. మరి యొక్క సిటీ కాలేజ్ సంఘటన కాలంలో ఇక్కడ 4 చనిపోయినటువంటి పరిస్థితి, పోలీసులు ఫైరింగ్లు చేయడంతోటి. అప్పుడు సిటీ కాలేజ్ ప్రిన్సిపల్ ఎవరంటే రామ్లాల్, సిటీ పోలీస్ కమిషనర్ అంటే శివకుమార్ లాల్. ఇట్లా మనకు అనేకమైనటువంటి నేమ్స్ కూడా ఎక్కువగా అడుగుతుంటాడు. సో మరి సిటీ కాలేజ్ ఇన్సిడెంట్లో ఎంతమంది చనిపోయారు సార్? 4 చనిపోయారు. మరి వాళ్ళ దేహాలు ఇవ్వండి అయ్యా అని అంటే ఏం చేశారు సార్? మీరాలం ట్యాంకు దగ్గర పూర్తి చేసినటువంటి పరిస్థితి. మరి పేరెంట్స్కి ఇవ్వలేదు, మరి ఉద్యమకారులకు ఇవ్వలేనటువంటి పరిస్థితి. అలాంటి సందర్భంలో వాళ్ళ యొక్క బాడీస్ అన్నీ కూడా అక్కడ ముందే ప్రభుత్వమే ఖననం చేసింది, పోలీసులు ఖననం చేసిరు. మరి విద్యార్థుల పక్షాన అప్పుడు పద్మజా నాయుడు. ఎవరండి? పద్మజా నాయుడు ఎవరి దగ్గరికి వెళ్ళింది? రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి అడగడంతో ఆ యొక్క దేహాలు మళ్ళీ పూడ్చినటువంటి దేహాలు తీసుకొచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇచ్చారు. మరి వాళ్ళ యొక్క మృతదేహాలు ఇవ్వాలని విద్యార్థులు ఉద్యమకాలందరూ ఎక్కడికి వెళ్ళారు? ఉస్మానియా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారండి? ఉస్మానియా హాస్పిటల్ కాడికి వెళ్ళారు. మరి ఉస్మానియా హాస్పిటల్ కాడికి వెళ్తే అక్కడ ఫైరింగ్ జరిపితే అక్కడ మరొక 4 మంది చనిపోయినటువంటి పరిస్థితి. ఈ విధంగా హింసాత్మకంగా జరిగినటువంటి ఉద్యమం 1952 ముల్కీ అజిటేషన్ అనేది. అదేవిధంగా ఇంకేం జరిగింది సార్? మరోపక్క ముల్కీ ఉద్యమం జరుగుతున్న సమయంలోనే మరోపక్క అటు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడేది. అనేక మంది త్యాగ ఫలితాలు, ప్రధానంగా పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితంగా ఒక రాష్ట్రం ఏర్పడింది. ఆ రాష్ట్రం ఏంటి సార్? ఆంధ్ర అనే ఒక రాష్ట్రం, ఆంధ్ర స్టేట్ ఫామ్ అయింది. సో మరి ఆంధ్ర స్టేట్ ఫామ్ అయినా కూడా అప్పుడు వాళ్ళ యొక్క నినాదం ఏంటి సార్? విశాలాంధ్ర అనే ఒక నినాదం. ఏ నినాదం అండి? విశాలాంధ్ర నినాదం. విశాలాంధ్ర. మరి విశాలాంధ్ర అనే ఒక నినాదం వీళ్ళది. మరి అలాంటి సందర్భంలో విశాలాంధ్ర అంటే ఏంటి సార్? విశాలాంధ్ర అంటే ఏంటి? తెలుగు మాట్లాడే ప్రాంతం మొత్తము ఒకే రాష్ట్రంగా ఉండాలి అని, తెలుగు మాట్లాడే ప్రాంతం మొత్తము ఒకే రాష్ట్రంగా ఉండాలని మనకు విశాలాంధ్ర మూమెంట్ జరుగుతున్నటువంటి సందర్భం. అలాంటి సందర్భంలోనే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను ఏ విధంగా రీఆర్గనైజ్ చేయాలనే ఉద్దేశంతో ఏది అపాయింట్ చేయబడిందండి? ఎస్ఆర్సి అపాయింట్ చేయడం జరిగింది. ఎవరి ఆధ్వర్యంలో? కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏది ఏర్పాటు చేయబడింది సార్? స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ అనేది ఏర్పాటు చేయబడింది. మరి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఏర్పాటు చేయబడిన తర్వాత
మరి అనేకమైనటువంటి రీజన్స్, అదేవిధంగా అనేకమైనటువంటి దాని యొక్క రికమెండేషన్స్ అన్నీ కూడా మనకు సబ్మిట్ చేసినటువంటి పరిస్థితి. మరి ఎస్ఆర్సీ మొత్తంగా ఎన్ని రాష్ట్రాలను ఏర్పాటు చేయమని చెప్పింది సార్? 16 స్టేట్స్ 3 యూనియన్ టెరిటరీస్ ఏర్పాటు చేయమని చెప్పింది. మరి అందులో తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఉంచండి అని చెప్పినటువంటి పరిస్థితి. అయినా కూడా వీళ్ళు విశాలాంధ్ర అంటే మరి నెహ్రూ గారు మరి అప్పుడు ఒప్పుకున్నటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకొని మరి విశాలాంధ్ర రాష్ట్రాన్ని అయితే ఏర్పాటు చేద్దామనే ఉద్దేశంతో మరి తెలంగాణ ప్రాంతం నుంచి అందరూ సుముఖంగా లేరు, తెలంగాణ పీపుల్ యాక్సెప్ట్ చేయట్లేదు. అలాంటి సందర్భంలో తెలంగాణ ప్రాంత నేతలకు ఎప్పుడైతే ఆంధ్రతోటి కలవకుండా మేము కలవమని రాయలసీమ నేతలు పేచి పెట్టినప్పుడు ఏ విధంగానైతే శ్రీబాగ్ అగ్రిమెంట్ జరిగిందో అదేవిధంగా మనకు తెలంగాణ ఆంధ్ర నేతల మధ్యలో మనకు ఏ ఒప్పందం జరిగింది సార్? జెంటిల్మెన్ అగ్రిమెంట్ జరిగింది. ఏ ఒప్పందం జరిగింది సార్? పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. ఎప్పుడు జరిగిందండి పెద్ద మనుషుల ఒప్పందం? 1956 ఫిబ్రవరి 20వ తేదీన. ఎక్కడ జరిగింది సార్? ఢిల్లీలో ఉన్నటువంటి హైదరాబాద్ హౌస్లో జరిగింది. ఎక్కడ జరిగిందండి? ఢిల్లీలో ఉన్నటువంటి హైదరాబాద్ హౌస్లో జరిగింది. మొత్తంగా తెలంగాణ నుంచి ఎంతమంది పాల్గొన్నారు సార్? తెలంగాణ నుంచి 4 పాల్గొన్నారు. అదేవిధంగా ఆంధ్ర ప్రాంతం నుంచి 4 పాల్గొన్నారు. మరి తెలంగాణ నుంచి పాల్గొన్న 4 ఎవరు సార్? ఒకరు కేవి, ఇంకొకరు జేవి, ఒకరు ఎంసీ, ఇంకొకరు బీఆర్కే. కేవి అంటే కేవి రంగారెడ్డి, జేవి అంటే జేవి నరసింహరావు, ఎంసీ అంటే మర్రి చెన్నారెడ్డి, బీఆర్కే అంటే బూర్గుల రామకృష్ణారావు. మరి అదేవిధంగా ఆంధ్ర ప్రాంతం నుంచి ఎవరు పాల్గొన్నారు సార్? బిఎస్ఎన్ఎల్. మరి బిఎస్ఎన్ఎల్ అంటే ఏంటిది? భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ కాదు. ఏంటిదండి? బి ఫర్ బెజవాడ గోపాల్ రెడ్డి. ఎవరండి? బి ఫర్ బెజవాడ గోపాల్ రెడ్డి. ఎస్ ఫర్ ఎవరండి? సత్యనారాయణ రాజు. సత్యనారాయణ రాజు. ఎన్ ఫర్ నీలం సంజీవరెడ్డి. ఎల్ ఫర్ లచ్చన్న. ఏ లచ్చన్న? గౌతు లచ్చన్న. ఈ విధంగా మనకు 4 మొత్తంగా 8 మంది తెలంగాణ ప్రాంతం నుంచి 4, ఆంధ్ర ప్రాంతం నుంచి 4, 8 మంది కలిసి మొత్తంగా ఎన్ని అంశాలపైన సార్? 14 అంశాలపైన మనకు ఒప్పందం చేసుకున్నటువంటి పరిస్థితి. ఎన్ని అంశాలపైన అండి? 14 అంశాలపైన ఒప్పందం చేసుకున్నారు. సో జెంటిల్మెన్ అగ్రిమెంటు, దీన్నే మనం పెద్ద మనుషుల ఒప్పందం అన్నాం. మరి పెద్ద మనుషుల ఒప్పందానికి చట్టబద్ధత కల్పించాలి. దానికోసం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టారు. ఏమని సార్? ది నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్ ప్రపోజ్డ్ ఫర్ తెలంగాణ ఏరియా అని ఒక బిల్లును ప్రవేశపెట్టారు. సార్ మరి ఒక బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత మరి పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా తెలంగాణ ప్రాంతానికి ఏం రావాలి సార్? తెలంగాణ రీజనల్ కౌన్సిల్ రావాలి. ఏది ఏర్పడాలి? తెలంగాణ రీజనల్ కౌన్సిల్ ఏర్పడాలి. మరి తెలంగాణ రీజనల్ కౌన్సిల్ ఏర్పడాలి. మరి తెలంగాణ రీజనల్ కౌన్సిల్కు చైర్మన్ ఎవరు ఉండాలంటే మనకు జెంటిల్మెన్ అగ్రిమెంట్లో క్లియర్గా చెప్పుకోవడం జరిగింది. ఐదర్ తెలంగాణ ప్రాంతం వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి ఎవరు కావాలి? డిప్యూటీ సీఎం కావాలి. ఒకవేళ తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి డిప్యూటీ సీఎం అయితే ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఏం కావాలి సార్? ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలి. మరి ఎవరైతే తెలంగాణ నుంచి ఎవరో ఒకరు ఉంటారు అయితే ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి తెలంగాణలో ఉంటారు కదా, వాళ్ళు మనకు హోదారీత్యా తెలంగాణ రీజనల్ కౌన్సిల్కు చైర్మన్ కావాలి. తెలంగాణ రీజనల్ కౌన్సిల్కు చైర్మన్ కావాలి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనకి ఇక్కడ ప్రధానంగా ఇవ్వనటువంటి పరిస్థితి. ఉప ముఖ్యమంత్రి పదవి చేతికి ఎన్నో వేలు అన్నాడు సార్? చేతికి 6th ఫింగర్ అన్నటువంటి పరిస్థితి. హ్యాండ్కు మనకు 6వ వేలు అన్నటువంటి పెద్ద మనిషి ఎవరు సార్ అంటే నాటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి అన్నటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా తెలంగాణ రీజనల్ కౌన్సిల్ స్థాయిని ఎక్కడికి దిగజార్చేస్తారు? తెలంగాణ రీజనల్ కౌన్సిల్ స్థాయిని కమిటీ స్థాయికి దిగజార్చినటువంటి పరిస్థితి. దేనికండి? కమిటీ స్థాయికి దిగజార్చినటువంటి పరిస్థితి. సో మరి కమిటీ స్థాయి ఒక సలహాలు ఇచ్చే సంఘంగా మారిపోయింది తెలంగాణ రీజనల్ కమిటీ. మరి ఇక్కడ అప్పుడు 20 మంది సభ్యులు అన్నారు, కానీ ఇక్కడ ఏమని జరిగింది సార్? కమిటీ స్థాయిగా మార్చినాక తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు అందరూ సభ్యులే అన్నటువంటి పరిస్థితి. సో ఆ విధంగా జెంటిల్మెన్ అగ్రిమెంట్ అనేకమంది వయలేషన్స్ కూడా జరిగినటువంటి పరిస్థితి. మరి మొత్తంగానైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏ రోజున ఏర్పాటైందండి? మరి జెంటిల్మెన్ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత ఏ రోజున ఏర్పడిందండి? 1956 నవంబర్ 1వ తేదీ. మరి ఎవరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు? నీలం సంజీవరెడ్డి. ఎవరండి?
నీలం సంజీవారెడ్డి. మరి నీలం సంజీవారెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరిస్తే తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఒక వ్యక్తికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి. కానీ ఎవరికైనా ఇచ్చిర్రా? ఎవరికి కూడా ఇయ్యనటువంటి పరిస్థితి. తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఏ వ్యక్తికి కూడా మనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వనటువంటి పరిస్థితి. అలాంటి సందర్భంలో మనకు ప్రధానంగా అనేకమైనటువంటి ఉల్లంఘనలు కూడా జరిగినాయి, అనేకమైనటువంటి వయలేషన్స్ కూడా జరిగినటువంటి పరిస్థితి. ప్రతి అంశంలో తెలంగాణ ప్రాంతానికి వయలేట్ జరిగిన. ప్రధానంగా నీలం సంజీవారెడ్డి గారి హయాంలో ఏం జరిగింది సార్? ప్రధానంగా ఏది జరిగినటువంటి పరిస్థితి? ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ని ఎంత కుదించారు? సెకండ్ 5 ఇయర్స్ ప్లాన్లో రెండవ పంచవర్ష ప్రణాళిక సమయంలో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ను 1/4 కుదించారు. ఏ ప్రాజెక్టును రద్దు చేసిర్రు? దేవునూరు ప్రాజెక్టును రద్దు చేసిర్రు. ఏలేశ్వరం ప్రాజెక్టును అంతకుముందుగా 1955 డిసెంబర్ 10 రోజున ఏలేశ్వరం ప్రాజెక్టు ప్లేస్లో ఏ ప్రాజెక్టు కొత్తగా నిర్మించాలని నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిపిస్తారంటే నాగార్జున సాగర్. మరి నాగార్జున సాగర్ జాయింట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం తెలంగాణ ప్రాంతానికి 8.8 lakh ఎకర్స్ను మనకు అలాట్ చేసినటువంటి పరిస్థితి. మరి ఏలేశ్వరం దగ్గర ప్రాజెక్ట్ కడితే 10 లక్షల ఎకరాల నీళ్లతోటి తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలమైనది. కానీ అది కూడా జరగనటువంటి పరిస్థితి. అక్కడొకటే కాదు, ఎంప్లాయ్మెంట్ సర్వీస్ రూల్స్ విషయంలో అనేకమైన వయలేషన్ జరిగినాయి. ప్రమోషన్స్లో కూడా తెలంగాణ ప్రాంతానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగినటువంటి పరిస్థితి. రిక్రూట్మెంట్ విషయంలో, ప్రమోషన్స్ విషయంలో కూడా తెలంగాణ ప్రాంతానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. అనేకమైనటువంటి వయలేషన్స్ డన్ ఇన్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో. మరి అదేవిధంగా ఇందాక చెప్పుకోవడం జరిగింది, తెలంగాణ రీజనల్ కమిటీ స్థాయిని కౌన్సిల్ స్థాయికి ఏ విధంగా తీసుకొచ్చినటువంటి పరిస్థితిని క్లియర్గా చెప్పుకోవడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఇన్ని జరుగుతున్నటువంటి సందర్భంలో మరి వయలేషన్ జరుగుతుంటే మరి ఎవరు పట్టించుకోలేదు సార్ అంటే తెలంగాణ ఉద్యోగుల పక్షాన ఒక ఆర్గనైజేషన్ స్థాపించబడింది. ఫస్ట్ ఏ ఆర్గనైజేషన్ స్థాపించబడింది సార్? హైదరాబాద్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్, HNGO. ఎవరి అధ్యక్షతన స్థాపించబడింది? గోవిందరాజ్ పిల్లె. ఎవరండి దీని ఒక మొదటి అధ్యక్షుడు? గోవిందరాజ్ పిల్లె. మరి అదేవిధంగా దీన్ని తర్వాత హెచ్ఎన్జిఓనే పేరు ఏమని మార్చారు? TNGOగా మార్చారు, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్. సో మరి దీని అధ్యక్షుడు ఎవరు సార్? కేఆర్ ఆమోస్. ఏం చేస్తాడు కేఆర్ ఆమోస్? ఒక టైపిస్టు. ఒక టైపిస్టు కేఆర్ ఆమోస్ HNGO అధ్యక్షుడైండు. మరి HNGO అధ్యక్షుడైనాక ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యంలో ఏ ఉద్యమం ప్రారంభమైంది? తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయాలను వ్యతిరేకిస్తూ రక్షణల ఉద్యమం ప్రారంభమైంది. సేఫ్ గార్డ్స్ మూవ్మెంట్ ప్రారంభమైంది. రక్షణల ఉద్యమం ప్రారంభమైనటువంటి పరిస్థితి. మరి రక్షణల ఉద్యమం ప్రారంభమైంది. మరి కేఆర్ ఆమోస్ ఒత్తిడితోటి ప్రభుత్వం 1968 ఏప్రిల్ 30 రోజున ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం ఏం జరిగింది? ఎవరైతే తెలంగాణ ప్రాంతంలో అక్రమంగా నియమించబడ్డారో, బోగస్ ముల్కీ సర్టిఫికెట్స్ తోటి నియమించబడ్డారో వాళ్ళందరినీ ఎక్కడికి పంపించాలని చెప్పారు? ఆంధ్ర ప్రాంతానికి తిరిగి పంపించాలని చెప్పారు. అలాంటి పక్షంలో వాళ్ళని పంపించడం పక్షంలో నల్లగొండకు చెందినటువంటి ఉపాధ్యాయుల బదిలీ చేయడం ద్వారా, ఎవరి బదిలీ చేయడం ద్వారా అండి? ఉపాధ్యాయులను బదిలీ చేయడం ద్వారా ఏం జరిగింది? జస్టిస్ చిన్నపరెడ్డి ధర్మాసనం అండి. ఏ ధర్మాసనం అండి? జస్టిస్ చిన్నపరెడ్డి బెంచ్ ఏం చెప్పింది? ఉపాధ్యాయుల పక్షాన తీర్పిచ్చింది. మరి అదేవిధంగా కేటీపీఎస్లో ఉద్యోగులను తొలగిస్తే జస్టిస్ అల్లాడి కుప్పుస్వామి బెంచ్ ఏం చెప్పింది? ముల్కీ అనేది ఇక్కడ కేటీపీఎస్ అనేది అటానమస్ బాడీ, ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. ఇక్కడ ముల్కీ నియమాలు వర్తించవు అని ఇక్కడ అల్లాడి కుప్పుస్వామి బెంచ్ చెప్పింది. అదేవిధంగా 1969 ఉద్యమం రక్షణల ఉద్యమంగా ప్రారంభమైనటువంటి ఒక ఉద్యమం అనేది మరి రాను 1968లో మెల్లగా రక్షణల ఉద్యమంగా ప్రారంభమైనటువంటి ఒక ఉద్యమం అనేది దేనిగా మారింది సార్ అంటే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంగా మారింది. అవునా కాదా? సరే, మరి అదేవిధంగా మరి ప్రధానంగా ఎక్కడి నుంచి ప్రారంభమైంది సార్? కేటీపీఎస్లో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయాలు. మరి కేటీపీఎస్లో మొత్తంగా ఎక్కడుంది సార్? కేటీపీఎస్ ఎక్కడుంది? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఇది. మరి అక్కడ ఒక 1200 మంది ఎంప్లాయీస్ ఉంటే తెలంగాణలో బిలో 200, ఎంత అండి? బిలో 200 మంది, 200 మెంబర్స్, 200 మంది కన్నా తక్కువ. ఆ 200 మంది కూడా చిన్న స్థాయి అధికారులు.
చిన్న స్థాయి పోస్టులో ఉన్నటువంటి వాళ్ళు. మరి అలాంటి సందర్భంలో అక్కడ జరుగుతున్నటువంటి వయలేషన్స్ అన్నిటిని కూడా మనకు తగ్గియాలి. మరి వయలేషన్స్ అన్నిటికి వ్యతిరేకంగా కేటీపీఎస్లో జరుగుతున్నటువంటి వయలేషన్స్కు వ్యతిరేకంగా, ఆ యొక్క ఉల్లంఘనలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంతీయ సమితి అనేది దేనిదండి, తెలంగాణ ప్రాంతీయ సమితి అనేది ఎప్పుడు స్థాపించబడిందండి, 1968లో స్థాపించబడింది. ఎవరి ఆధ్వర్యంలో, 1968 సంవత్సరంలో కొలిశెట్టి రామదాసు గారి ఆధ్వర్యంలో ఇల్లందు ప్రాంతంలో మనకు ఈ యొక్క తెలంగాణ ప్రాంతీయ సమితి అనేది స్థాపించబడింది. సరే, తెలంగాణ ప్రాంతీయ సమితి, తెలంగాణ ప్రజా సమితి బోత్ ఆర్ డిఫరెంట్ అండి, రెండు కూడా వేరు. మరి అలాంటి పక్షంలో 1968లో కొలిశెట్టి రామదాసు స్టార్టెడే తెలంగాణ ప్రాంతీయ సమితి. మరి అదేవిధంగా 1969 ఉద్యమం గురించి కూడా మనం చర్చించుకోవాలి. ఆ విధంగా ప్రారంభమైన 69 ఉద్యమం అనేది 1969 జనవరి 8వ తేదీన ఫాస్ట్ అంటూ డెత్ వరకు, అంటే ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే ఖమ్మం పట్టణంలో అన్నబత్తుల రవీంద్రనాథ్ అండి. ఎవరండి, అన్నబత్తుల రవీంద్రనాథ్. ఎవరు, అన్నబత్తుల రవీంద్రనాథ్. జనవరి 8వ తారీఖున ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిండు. మరి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించినట్టు అన్నబత్తుల రవీంద్రనాథ్కు మొత్తంగా అసలు అన్నబత్తుల రవీంద్రనాథ్ దీక్ష చేయడానికి ప్రధాన కారణం ఎవరు, కొలిశెట్టి రామదాసు. ఎవరండి, కొలిశెట్టి రామదాసు. మరి ఖమ్మంలో ప్రారంభమైనటువంటి జంగు సైరన్ ఎక్కడికి వచ్చింది, తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా విస్తరించింది. మరి అలా విస్తరించినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రాంతంలో అనేకమైనటువంటి నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఓ పక్క పోటు కృష్ణమూర్తి, మరో పక్క మహబూబాబాద్ ఎమ్మెల్యే ఎవరు సార్ పేరు సత్యనారాయణ. మరి ఆ సత్యనారాయణ ఆధ్వర్యంలో అనేకమైన దీక్షలు జరుగుతున్నాయి. అదేవిధంగా వరంగల్లో ఎవరి ఆధ్వర్యంలో జరిగింది సార్, హర్తలు నిర్వహించడం జరిగింది జనవరి 8వ తేదీన. వరంగల్లో ఎవరి ఆధ్వర్యంలో, టి పురుషోత్తంరావు గారి ఆధ్వర్యంలో. ఎవరి ఆధ్వర్యంలో, టి పురుషోత్తంరావు. మరి టి పురుషోత్తంరావు ఎవరు, తెలంగాణ రక్షణల ఉద్యమ సమితి. దేన్ని స్థాపించిండు, తెలంగాణ రక్షణల ఉద్యమ సమితి. మరి రక్షణల ఉద్యమ సమితి కన్వీనర్ ఎవరు, టి పురుషోత్తంరావు. దీని కో కన్వీనర్ ఎవరు సార్ అంటే, దీని యొక్క కో కన్వీనర్ ముచ్చర్ల సత్యనారాయణ. ఎవరండి, ముచ్చర్ల సత్యనారాయణ. అదేవిధంగా సంగంరెడ్డి సత్యనారాయణ. ఈ విధంగా వీళ్ళందరూ కూడా మనకు ఇక్కడ క్రియాశీలకంగా పాల్గొన్నారు. దెన్ నెక్స్ట్లో మనకు జనవరిలో ఏది ఇవ్వడం జరిగింది సార్, తెలంగాణ ప్రాంతం పైన మరి ఉద్యమం ఎక్కువగా జరుగుతుంది. మరి అలాంటి పక్షంలో మరి ఉద్యమాన్ని అణిచివేయాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వర్గం ఏం చేసింది సార్, ఉద్యమాన్ని 2 రకాలుగా చీలిపోయింది. ఏంటి సార్, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు దేనిగా చీలిపోయారు సార్, కొంతమంది ఏం కావాలంటున్నారు, మాకు రక్షణలు అమలు కావాలి అని, ప్రత్యేక రాష్ట్రం వద్దు మాకు రక్షణలు కావాలి అని. ఇంకొంతమంది ప్రత్యేక రాష్ట్రమే కావాలని, ఇంకొకరు ప్రత్యేక రాష్ట్రమే కావాలని, స్పెషల్ సపరేట్ స్టేట్ కావాలని కొంతమంది మాకు రక్షణలు అమలైతే సరిపోతాయని కొంతమంది. అంటే ఉద్యమం అనేది 2గా విడిపోయింది. అయినా కూడా మరి ఉద్యమం అనేది ఎక్కువగా జరుగుతున్న ఉద్దేశంతో 1969 జనవరి 18 మరియు 19 తేదీల్లో ఎక్కడ జరిగింది సార్, ముఖ్యమంత్రి అయినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి గారి అధ్యక్షతన ఒక అఖిలపక్ష సమావేశం జరిగింది. ఆల్ పార్టీ మీటింగ్ ఎక్కడ కండక్ట్ అయింది, ఆల్ పార్టీ మీటింగ్ ఆనంద నిలయంలో జరిగింది. మరి ఆనంద నిలయంలో జరిగినటువంటి ఆల్ పార్టీ మీటింగ్లో ఏం జరిగిందండి, అనేకమైన అంశాలన్నీ డిస్కషన్ చేసుకున్న తర్వాత ఈ యొక్క అఖిలపక్ష సమావేశ నిర్ణయాలను మనకు ఏ రోజున సార్, జీవో రూపంలో రావడం జరిగింది, జీవో నంబర్ 36 రూపంలో రావడం జరిగింది, జీవో నంబర్ 36 రూపంలో మనకు వచ్చినటువంటి పరిస్థితి. మరి జీవో నంబర్ 36 ప్రకారం ఎవరైతే తెలంగాణ ప్రాంతంలో అక్రమంగా నియమించబడ్డారో వాళ్ళందరినీ ఏడికి పంపించాలి సార్, ఆంధ్ర ప్రాంతానికి పంపించాలని మనకు తీసుకున్నటువంటి నిర్ణయం. మరి జీవో నంబర్ 36 పైన ఎవరైతే తెలంగాణ ప్రాంతంలో అక్రమంగా నియమించబడ్డారో వాళ్ళందరినీ వెంటనే వెనక్కి పంపించాలనే ఉద్దేశంతో జీవో నంబర్ 36 వచ్చింది. మరి వాళ్ళందరూ కూడా సుప్రీంకోర్టు వెళ్ళడంతో దేనిపైన స్టే ఇచ్చింది సార్, సుప్రీంకోర్టు జీవో నంబర్ 36 పైన స్టే ఇచ్చింది. దేనిపైన స్టే ఇచ్చింది, జీవో నంబర్ 36 పైన స్టే ఇచ్చినటువంటి పరిస్థితి. సో మరి జీవో నంబర్ 36 పైన స్టే ఇచ్చింది. దెన్ ఆఫ్టర్ మనకు ఫిబ్రవరిలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్లో భాగంగా
ఫిబ్రవరిలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్లో ఒక ఆర్గనైజేషన్ ప్రధానంగా స్థాపించబడింది ఏంటి సార్? తెలంగాణ పీపుల్ కన్వెన్షన్. ఎవరి ఆధ్వర్యంలో? మదన్ మోహన్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ పీపుల్ కన్వెన్షన్ అనేది స్థాపించబడినటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా అప్పటికే చిన్నపరెడ్డి ధర్మాసనం స్టే ఇచ్చింది. చెప్పిందా చెప్పలేదా? ముల్కీ అనేది ఇన్వాలిడ్ అని చెప్పింది. అల్లాడి కుప్పస్వామి ధర్మాసనం కేటీపీఎస్లో ముల్కీ రూల్స్ ఇంప్లిమెంట్ కావు, ముల్కీ రూల్స్ వ్యాలిడ్ కావని చెప్పింది. మరి సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అదేవిధంగా జస్టిస్ ఆవుల సాంబశివరావు జగన్మోహన్ రెడ్డి ధర్మాసనం ఏం చెప్పింది? ముల్కీ రాజ్యాంగ సమ్మతం అని చెప్పింది. కానీ అప్పటికే వివిధ కోర్టు కేసులు ఉండడం ద్వారా వివిధ సుప్రీంకోర్టు కూడా జీవో నెంబర్ 36 పైన స్టే ఇచ్చినటువంటి పరిస్థితి. సో మరి అదేవిధంగా మార్చిలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ 1969 తెలంగాణ ఉద్యమంలో తొలి బంద్ ఎప్పుడు జరిగింది సార్? మార్చి 3వ తేదీన జరిగినటువంటి పరిస్థితి. మార్చి 3వ తేదీన జరిగినటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా రెడ్డి హాస్టల్ సమ్మిట్. ఏ హాస్టల్ సమ్మిట్ సార్? చాలా ఇంపార్టెంట్. రెడ్డి హాస్టల్ సమ్మిట్ మార్చి 8, 9 తేదీల్లో ఎవరి అధ్యక్షతన జరిగింది? సదాలక్ష్మి గారి అధ్యక్షతన జరిగింది. ఎవరి అధ్యక్షతన జరిగిందండి? సదాలక్ష్మి గారి అధ్యక్షతన జరిగింది. మరి యొక్క సమ్మిట్ను ప్రారంభించింది ఎవరు? ప్రొఫెసర్ రావాడ సత్యనారాయణ. ఎవరండి? ప్రొఫెసర్ రావాడ సత్యనారాయణ ప్రారంభించిండు. మరి అదేవిధంగా తెలంగాణ కోసం ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఎవరు సార్? కొరపాటి పట్టాభిరామయ్య. ఎవరు సార్? కొరపాటి పట్టాభిరామయ్య ఆమర నిరాహార దీక్ష చేసిండు. ఇతను ఏ పత్రిక ఎడిటర్ సార్? నవశక్తి అని ఒక పత్రిక ఎడిటర్. మరి అదేవిధంగా ఇతను ఒక బుక్ రాసిండు, ఒక పాంప్లెట్ రాసిండు. ఏం పాంప్లెట్ రాసిండు సార్? వై తెలంగాణ స్టేట్, తెలంగాణ రాష్ట్రం ఎందుకోసం అని రాసిండు. ఇట్లా అనేకమైనటువంటి సంఘటనలు. మార్చిలో కుమార్ లలిత్ కమిటీ అపాయింట్ అయింది. తెలంగాణ మిగులు నిధులు ఎంత అని చెప్పింది? 34.10 crores అని చెప్పింది. మరి అదే విధంగా చూసుకున్నట్టయితే ఏప్రిల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ప్రధానంగా ఏప్రిల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్లో భాగంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటి సార్? ప్రధానంగా 8 points ఫార్ములా. ఏంటిదండి? 8 points ఫార్ములా, 8 సూత్రాల పథకము ఏ రోజు నాడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది? 1969 ఏప్రిల్ ఎప్పుడండి? 11వ తేదీన. 1969 ఏప్రిల్ 11వ తేదీన మనకు 8 points ఫార్ములా అనేది ఇంట్రడ్యూస్ అయినటువంటి పరిస్థితి. సో మరి 8 points ఫార్ములాలో భాగంగా అనేకమైనటువంటి అంశాలు చర్చించారు. కానీ తెలంగాణ వాదులందరూ కూడా దాన్ని రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి. 8 points ఫార్ములాను మనకు రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి. సో దెన్ ఆఫ్టర్ 8 points ఫార్ములా తర్వాత అనేకమైనటువంటి కార్యక్రమాలు జరిగినాయి ఏప్రిల్ నెలలో. ప్రధానంగా చూసుకుంటే ఇంకా అనేకమైనటువంటి కమిటీస్ కూడా ఏర్పాటైనటువంటి పరిస్థితి. దాని తర్వాత మనం జూన్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కూడా మనం చూసుకున్నట్టయితే మేలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కూడా మనం చూసుకున్నట్టయితే మే నెలలో జరిగినటువంటి ఇన్సిడెంట్ చూసుకున్నట్టయితే మే 1వ తేదీ. మే 1 ఏం డే సార్? ప్రపంచ కార్మిక దినోత్సవం అంటారా? కానీ 1969 తెలంగాణ ఉద్యమంలో మే 1ని మనం ఏ డేగా జరుపుకోవడం జరిగింది సార్ అంటే డిమాండ్స్ డేగా. ఏ డే అండి? కోర్కెల దినంగా మనం జరుపుకున్నటువంటి పరిస్థితి. మరి కోర్కెల దినంగా జరుపుకున్న సందర్భంలో మొత్తంగా 2 ర్యాలీలు నిర్వహించడం జరిగింది. ఒకటి చార్మినార్ నుంచి రాజ్భవన్, మరొకటి సికింద్రాబాద్ నుంచి రాజ్భవన్. మరి చార్మినార్ దగ్గర కేవీ రంగారెడ్డి మాట్లాడుతూ, ఎవరు సార్? చార్మినార్ దగ్గర ఎవరు? కేవీ రంగారెడ్డి. ఎవరు? కేవీ రంగారెడ్డి మాట్లాడుతూ ఏమన్నాడు సార్? చాలా ఫేమస్ స్టేట్మెంట్ అన్నాడు కేవీ రంగారెడ్డి మాట్లాడుతూ. బానిసత్వం కన్నా మరణమే మేలని చెప్పిండు. డెత్ ఈజ్ బెటర్ దాన్ స్లేవరీ అని చెప్పినటువంటి పరిస్థితి. ఈ విధంగా అనేకమైనటువంటి స్టేట్మెంట్స్ కూడా జరిగినాయి. మే తర్వాత మనకు జరిగినటువంటి ఇన్సిడెంట్స్లో భాగంగా మనకు ప్రధానంగా ఏంటి సార్? జూన్ 4th రోజున ఏం జరిగింది సార్? జూన్ 4th రోజున ఇందిరాగాంధీ హైదరాబాద్కు వచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా మరి ఇందిరాగాంధీ హైదరాబాద్కు విజిట్ చేసింది 1969 తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఇందిరాగాంధీ హైదరాబాద్ను విజిట్ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా జూన్ 7th రోజున ఏం జరిగింది సార్? జూన్ 7th రోజున సెంట్రల్ హోమ్ మినిస్టర్ చవాన్ హైదరాబాద్ను విజిట్ చేసిండు. మరి దీనిపైన ఏమైనా కన్క్లూజన్ వచ్చిందా తెలంగాణ పైన అంటే ఏ విధమైనటువంటి కన్క్లూజన్ రానటువంటి పరిస్థితి. సో ఈ విధంగా 1969 ఉద్యమంలో అనేకమైనటువంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి. అనేకమైనటువంటి ఇన్సిడెంట్ కూడా మనకు జరిగినటువంటి పరిస్థితి. జూలైలో, ఆగస్టులో, సెప్టెంబర్లో అనేకమైనటువంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి. మరి అదేవిధంగా మనకు సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర ఎవరు సార్ ఆమర నిరాహార దీక్ష చేసింది? మల్లికార్జున్. మరి అదేవిధంగా నారాయణగూడ YMCA సర్కిల్ కాడ ఎవరు సార్? రమాదేవి.
ఒక 15 సంవత్సరాల యువతి కూడా ఆమర నిరాహార దీక్ష చేసింది. అదేవిధంగా 1969 ఉద్యమం తర్వాత మనం చర్చించుకున్న అంశం ఏంటి సార్? 1970లో అమరవీరుల స్తూపం గురించి చెప్పుకున్నాం. ఎవరు సార్ అమరవీరుల స్తూపం? రూపకర్త యక్క యాదగిరిరావు. ఎవరండి? యక్క యాదగిరిరావు. మరి యక్క యాదగిరిరావు అమరవీరుల స్తూపాన్ని డిజైన్ చేసినటువంటి పరిస్థితి. మరి ప్రధానంగా 1970 ఫిబ్రవరి 23వ తేదీన ఎక్కడ ఆవిష్కరించారు అమరవీరుల స్తూపాన్ని? ఎక్కడ నిర్మాణం చేపట్టారంటే గన్ పార్క్ వద్ద. ఎక్కడండి? గన్ పార్క్ వద్ద. ఇంకొక అమరవీరుల స్తూపం ఎప్పుడు? ఫిబ్రవరి 25వ తేదీన సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర. సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర ఒక లక్ష్మీనారాయణ, ఇంకొకరు రామచంద్రయ్య. సో వారి ఆధ్వర్యంలో మనకు ఈ యొక్క అమరవీరుల స్తూపాన్ని కూడా మనకు నిర్మించుకున్నటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా 1970లో వచ్చినటువంటి బై ఎలక్షన్స్లో ఏ పార్టీ వాళ్ళు గెలిచారు? 2 బై ఎలక్షన్స్, ఒకటి ఖైరతాబాద్, ఇంకోటి సిద్దిపేట. మరి ఇక్కడ ఖైరతాబాద్లో నాగం కృష్ణ. ఎవరు గెలిచారండి? నాగం కృష్ణ. అదేవిధంగా సిద్దిపేటలో మదన్ మోహన్. ఎవరండి? ఇక్కడ మదన్ మోహన్ గెలిచినటువంటి పరిస్థితి. ఈ విధంగా మనకు ఫస్ట్ పార్ట్ ఏంటి సార్? ఐడియా ఆఫ్ తెలంగాణలో ఇప్పటి వరకు మనకి ఇవన్నీ కూడా కీ పాయింట్స్. కొంచెం మీకు అందరికీ ఎక్స్ప్రెస్ లాగా అనిపించవచ్చు, కానీ జస్ట్ మీరు ఇట్లా చూసుకుంటే ఇవన్నీ బుల్లెట్ పాయింట్స్ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లియర్గా గుర్తుంటాయని ఒక అంశాన్ని మీకు క్లియర్గా ఈ యొక్క ఐడియా ఆఫ్ తెలంగాణ యొక్క పార్ట్లో డీటెయిల్గా మనం చర్చించుకోవడం జరిగింది.